అందరికీ జై హింద్. అమెరికన్ ఫారిన్ పాలిసీలో ఖచ్చితంగా ఏదో ఒక చాప్టర్ యాడ్ అయింది. ఆ చాప్టర్ ఏంటంటే, ఏదో ఒక విధంగా భారతదేశానికి ఏదో ఒక దెబ్బ వేస్తానే ఉండాలి. ఇది బహుశా వాళ్ళ ఫారిన్ పాలిసీ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ అయిపోయినట్టుంది. గత 2 సంవత్సరాలుగా మనం చూస్తున్నట్టయితే, ట్రంప్ గారి ప్రభుత్వ పరిపాలన ఈ యొక్క టైమ్ ఫ్రేమ్ మనం సమయం చూస్తున్నట్టయితే, ఏదో ఒక విధంగా భారత్‌ని చిత్రహింసలు పెట్టాలి. అది రష్యన్ ఆయిల్ కొనుక్కున్నదైనా అవ్వచ్చు, దాని మీద టారిఫ్స్‌లు పెట్టాలి, లేదా ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ మీద టారిఫ్ పెట్టాలి. ఆ వీసాలో ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి, H1 బ్రావో వీసా అవన్నీ చేయాలి. లేదా ఏదో ఒక విధంగా డిప్లొమాటిక్ లెవెల్‌లో ఇండియా మీద ప్రెషర్ క్రియేట్ చేస్తూనే ఉండాలి. ఇదే క్రమంలో ఇంకొకసారి అమెరికా భారత్‌పై మరో దెబ్బ వేయడానికి ట్రై చేస్తుంది. ఈ దెబ్బ ఏంటంటే ఏం లేదు. మనము ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా! అమెరికాలో ఒక బిల్లు ప్రస్తావనకి వచ్చింది. లిండ్సే గ్రాహం అనే ఒక వ్యక్తి మీకు గుర్తుంటే గనక లాస్ట్ ఇయర్ సెనెట్ అంటే అక్కడ ఒక కాంగ్రెస్‌లో అమెరికన్ పార్లమెంట్‌లో ఒక బిల్లు ప్రస్తావనకు తీసుకొచ్చాడు. ఆ బిల్లులో ఏముందంటే 500% టారిఫ్ షుడ్ బి ఇంపోజ్డ్ ఆన్ ఇండియా అని చెప్పుంది. కానీ ఆ యొక్క 500% ఆఫ్ టారిఫ్స్‌ని ఇప్పుడు తగ్గించి 100%కి చెయ్యాలి అని చెప్పి మరొక వ్యక్తి, ఎందుకంటే లిండ్సే గ్రాహం ఏం జరిగిందంటే ఈయన బిల్లుని ప్రస్తావించారు కానీ తను తర్వాత చనిపోయారు. తను చనిపోయిన తర్వాత ఈ బిల్లుని ఇంకొక లెజిస్లేటర్ దీన్ని ముందు తీసుకెళ్ళాడు. తను ఇప్పుడు 500%ని పక్కన పెట్టేసి 100% టారిఫ్ ఇండియా మీద విధించాలి అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్‌లో ఈ బిల్‌ని పాస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ యొక్క బిల్లు పాస్ అయితే గనక ఇండియాతో పాటు ఇంకా దేశాలు, చైనా లాంటి దేశాల మీద 100% టారిఫ్ విధించాల్సి వస్తుంది అని చెప్పేసి ఆమోదన అయిపోతుంది. అప్పుడు ఏదైనా మనం ఇండియా నుంచి అమెరికాకి గానీ ఏదైనా ఎక్స్‌పోర్ట్ చేస్తే గనక ఆ యొక్క ఐటెమ్ మీద 100% టారిఫ్ విధించడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఎంతో నష్టం కూడా జరుగుతుంది. ఆ నష్టం ఎలా జరుగుతుందో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎఫెక్ట్ ఆఫ్ టారిఫ్ ఆన్ ట్రేడ్. ది ఎఫెక్ట్ ఆఫ్ టారిఫ్ ఆన్ ఎక్స్‌పోర్ట్స్. ఇప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ మనము భారతదేశం నుంచి అమెరికాకి మెడిసిన్స్ పంపిస్తాం. ఇది మన ప్రైమరీ ఎక్స్‌పోర్ట్ కమోడిటీ. వన్ ఆఫ్ ది ప్రైమరీ ఎక్స్‌పోర్ట్స్ కమోడిటీ. ఆ డోలో టాబ్లెటే అనుకుందాం. ఆ డోలో టాబ్లెట్ మనం ఇప్పుడు అమెరికాకి పంపిస్తున్నప్పుడు దాని విలువ ₹20 అనుకుందాం. ఇండియా టు అమెరికాకి ఎక్స్‌పోర్ట్ అవుతున్నప్పుడు. ఇది నార్మల్ కండిషన్ అనమాట. 100% టారిఫ్ విధించడం జరిగితే మాత్రం ఏం జరుగుతుందంటే ఈ యొక్క ₹20కి పంపించే డోలో అక్కడ అమెరికాలో ₹40 అయిపోతుందన్నమాట. అంటే ₹20కే దొరికే వస్తువు ₹40 అయిపోతుంది. ఇది 40 అయితే గనక అమెరికాలో డోలో టాబ్లెట్ యొక్క డిమాండ్ పడిపోతుంది. ఎందుకంటే వేరే టాబ్లెట్స్, వేరే దేశాల నుంచి వచ్చిన టాబ్లెట్స్ ₹20 లేదా లెస్ దాన్ ₹20కే అవైలబుల్‌గా ఉంటాయి. అలా లెస్ దాన్ ₹20కి అవైలబుల్ ఉన్న టాబ్లెట్స్‌ని వాళ్ళ లోకల్ ప్రజలు వాటినే చాయిస్‌గా తీసుకుంటారు. అప్పుడు డోలో యొక్క డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోయిన పక్షంలో అక్కడ మనవి సేల్స్ పడిపోతాయి. ఆ సేల్స్ లేని పక్షంలో ఎవ్వరూ మన టాబ్లెట్స్‌ని కొనుక్కోరు. ఎందుకంటే అవి చాలా పిరియమైపోయాయి కాబట్టి. సో ఇలా టారిఫ్స్ ఒక దేశం మీద విధిస్తే వాళ్ళ ప్రోడక్ట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో నాన్ కాంపిటీటివ్ ప్రోడక్ట్స్ అయిపోతాయి. ఎందుకంటే ఆ ప్రోడక్ట్స్‌ని శిక్షించడం జరిగింది కాబట్టి. ఇలా ఇండియా నుంచి వెళ్తున్న ప్రతి ప్రోడక్ట్ మీద ఆన్ ద బేస్ ఆఫ్ ఇట్, అంటే ఎప్పుడైతే మన పడవ వెళ్ళి అక్కడ అమెరికాలో డాక్ చేస్తుందో అక్కడే కస్టమ్స్ వాళ్ళు 100% టారిఫ్ విధించేస్తారు. దానివల్ల ఆ ప్రోడక్ట్ యొక్క ధర పెరిగిపోతుంది అండ్ ఎవ్వరు కొనుగోలు చేసుకోరు. ప్రోడక్ట్‌ని ఎవ్వరు కొనుక్కోరనమాట. దానివల్లనే మన ఇండియా ఎక్స్‌పోర్ట్స్ తీవ్రంగా పడిపోతాయి. అమెరికా మాత్రము కావాలని చెప్పి మన దేశాన్ని టార్గెట్ చేస్తుంది. ఏదో ఒక విధంగా ఇండియా ఎదుగుదలని ఆపాలి అన్న ఉద్దేశంతోనే చేస్తున్న పన్నాగం ఇది. సో అమెరికా ప్రతిసారి చేస్తున్న ఇలాంటి వెధవ పని మీద మీ అభిప్రాయాల్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ అండ్ జై హింద్.